హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హైప్ చేసి ఈ కథను మరికొంతమందికి రీచ్ అయ్యేలా సహాయం చేయండి. విరాజ సంహితం పార్ట్ 4. సంహిత మాటల తర్వాత జానకిలో చాలా మార్పు వస్తుంది. తానేం చేయాలో ఆలోచిస్తుంది. ఇంతకుముందు విరాజ్ ఆఫీస్ అయిపోయి ఇంటికి వచ్చాక భోజనం పెట్టి కొడుకుతో మాట్లాడదామని చూసేది. విరాజ్ 2 మాటలు మాట్లాడి తినేసి వెళ్ళిపోయేవాడు. బాధపడుతూ ఉండేది. ఇప్పుడు అలా కాదు. విరాజ్ ఇంటికి వచ్చాక దగ్గరుండి నవ్వుతూ భోజనం వడ్డిస్తుంది. విరాజ్ అదే 2 మాటలు మాట్లాడినా కూడా తను మాటలు కలుపుతూ ఆఫీస్ విషయాలన్నీ అడిగేది. విరాజ్ కూడా తల్లి మొహంలో చాలా రోజుల తర్వాత ఆనందం చూసి దాన్ని మిస్ చేసుకోవడం ఇష్టం లేక తల్లితో నవ్వుతూ తను అడిగే అన్నిటికీ ఆన్సర్ చేయడం అలవాటు చేసుకున్నాడు. డిన్నర్ తర్వాత లాన్లో ఊయల్లో కూర్చొని విరాజ్ తన ఒడిలో పెట్టుకుని ప్రేమగా అన్ని విశేషాలు చెప్తూ ఉండేది. అమ్మ ప్రేమ విరాజ్లో చిన్న మార్పు తీసుకువచ్చింది. మెల్లగా తాను కూడా డిన్నర్ అయ్యాక అమ్మ ఒడిలో పడుకొని ఆ రోజు జరిగినవన్నీ చెప్పడం అలవాటు చేసుకున్నాడు. విరాజ్లో పూర్తిగా మార్పు రాకపోయినా ఈ కొంచెం మార్పుకే అందరూ ఆనందపడ్డారు. ఒకరోజు అందరూ డిన్నర్ తర్వాత లాన్లో కూర్చుంటారు. మామ్, ఇంతకీ ఎప్పుడు నీ టెంపుల్ ఫ్రెండ్ గురించి చెప్తూ ఉంటావు కదా, హూ ఈజ్ షీ అని అడుగుతాడు విరాజ్. జానకి, సిద్ధార్థ్ వర్మ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. తన గురించి అడగగానే మీ ఇద్దరి మొహాల్లో ఆ గ్లో ఏంటి అని అడుగుతాడు సాగర్. విరాజ్ ఇద్దరిని చూస్తూ ఉంటాడు. మా బంగారం ఎంతైనా చాలా స్పెషల్ రా. తనతో కొంచెంసేపు మాట్లాడితే ఉన్న దిగులు మొత్తం పోతుంది అంటారు ఇద్దరు. పోనీలే, ఆ అమ్మాయి వలనైనా వీళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. వీళ్ళని ఎప్పుడు బాధ పెట్టకూడదు అనుకుంటాడు విరాజ్. సరే, ఈసారి ఎప్పుడైనా మీ బంగారాన్ని మాకు కూడా చూపించండి అంటాడు సాగర్. జానకి ఆలోచిస్తూ ఉంటుంది. విరాజ్, మా మీద ఆలోచిస్తున్నావు, ఏమైంది అని అడుగుతాడు. విరాజ్, పెళ్లి చేసుకోరా, ఒక మంచి అమ్మాయిని చూస్తాను అంటుంది జానకి కొంచెం టెన్షన్గా. మిగతా ఇద్దరు రాబోయే తుఫాన్కి రెడీ అయిపోతారు టెన్షన్గా చూస్తూ. విరాజ్ మొహం కోపంగా మారిపోయి లేచి నిలబడతాడు. అందరూ టెన్షన్గా లేచి చూస్తూ ఉంటారు. మామ్, ఆల్రెడీ చెప్పాను ఐ హేట్ గర్ల్స్ అని. నా లైఫ్లోకి ఏ అమ్మాయి రాదు అని విసురుగా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జానకి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. సిద్ధార్థ్ వర్మ, సాగర్ ఓదారుస్తారు జానకిని. ఇప్పుడే వాడిలో కొంచెం మార్పు వచ్చింది. నువ్వు అనుకున్నది కూడా త్వరలోనే జరుగుతుందిలే అత్త అంటాడు సాగర్. అందరూ లోపలికి వెళ్ళిపోతారు ఎవరికి వారు విరాజ్ ఆలోచనలతో. జగదీష్ మాత్రం తన పావును వేగంగా కదుపుతూ విరాజ్కి తెలియకుండా విరాజ్ ఆఫీస్లో తన పథకం అమలుపరచడానికి నాంది పలుకుతాడు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఎవరి పనిలో వారుంటారు. సంహిత, అమూల్య వర్క్ చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు. సంహిత అయితే ఇక చెప్పనవసరం లేదు. వర్క్లో ఏ సిట్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలిగేలా ఆరితేరుతుంది. ఇది చూసి చాలామంది కుళ్ళుకుంటారు, ముఖ్యంగా వాళ్ళ టీం లీడర్ భార్గవ్. సాగర్, విరాజ్ ముఖ్యమైన పనులు సంహితకి అసైన్ చేస్తుంటే కుళ్ళుకుంటూ ఉంటాడు. సంహిత నిరికించడానికి టైం కోసం చూస్తూ ఉంటాడు. సంహిత ప్రతి శుక్రవారం జానకిని, సిద్ధార్థ్ వర్మని గుడిలో కలుస్తూ ఉంటుంది. చాలా క్లోజ్ అయిపోతారు ముగ్గురు. ఒకరోజు గుడిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆంటీ, మిమ్మల్ని ఇలా ఆంటీ, అంకుల్ అని పిలిచే బదులు నాకు నచ్చినట్లు పిలవచ్చా అంటుంది ఇద్దరి వైపు చూస్తూ. అలాగే నీ ఇష్టం అంటారిద్దరు. జాను, సిద్ధు ఓకేనా అంటుంది. ఓకే బంగారం అంటారిద్దరు ఒకేసారి. థ్యాంక్ యూ అంటూ ఇద్దరిని హత్తుకుంటుంది. పదండి వెళ్దాం అంటూ లెగుస్తుంది. ముగ్గురు బయటికి వస్తారు. జానకి వాళ్ళు బయట వెయిట్ చేస్తూ ఉంటారు. సంహిత స్కూటీ తీయబోతూ ఆగిపోయి వీళ్ళ దగ్గరికి వచ్చి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు అంటూ అడుగుతుంది. డ్రైవర్ వేరే పని మీద వెళ్ళాడు, ఈరోజు మా అబ్బాయి వస్తాడు అంటారు. సరే, నేను కంపెనీ ఇస్తాను మీ అబ్బాయి వచ్చే వరకు, మీకు బోర్ కొట్టకుండా అంటుంది. అయ్యో, ప్రసాదం మర్చిపోయామండి అంటుంది జానకి సిద్ధార్థ్ వర్మతో. డోంట్ వరీ జాను, నేను వెళ్ళి తెస్తానులే, మీరు మళ్ళీ మెట్లేం ఎక్కుతారంటూ పైకి వెళ్తుంది. సంహిత వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది జానకి. ఏమైంది అంటూ అడుగుతాడు సిద్ధార్థ్ వర్మ. ఈ రాక్షసి ఎవరింటికి వెళ్తుందో కానీ వాళ్ళు చాలా అదృష్టవంతులు. మనవాడు ఒప్పుకుంటే మన కోడలుగానే తీసుకువెళ్ళేవాళ్ళం. మనవాడేమో ఇలా ఉన్నాడు అంటుంది నిట్టూరుస్తూ. అవును అంటూ దూరంగా విరాజ్ కారు చూసి, నీ కొడుకు నూరేళ్ళు అలా తలుచుకోగాలని ఇలా వచ్చేశాడు అంటాడు భార్యతో నవ్వుతూ. విరాజ్ కారు దిగి వీళ్ళ దగ్గరకు వస్తాడు. సిద్ధు, ఇదిగో ప్రసాదం అంటూ సిద్ధార్థ్ వర్మ దగ్గరికి వచ్చి
చేతిలో ప్రసాదం పెడుతుంది. విరాజ్ కట్టంగా సిద్ధార్థ్ వర్మ ఉండేసరికి సంహితకి విరాజ్ కనపడ్డు. సిద్ధు అన్న పిలుపు విని విరాజ్ తల తిప్పి వెనక ఉన్న సంహితను చూసి షాక్ అవుతాడు. థ్యాంక్స్ బంగారం అంటూ ప్రసాదం తీసుకుంటాడు వర్మ. అప్పుడు చూస్తుంది విరాజ్ని షాక్ అవుతుంది. అతను అప్పటికే సంహిత వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. బంగారం, వీడు నా కొడుకు విరాజ్ అని పరిచయం చేస్తుంది జానకి. సంహితకు ఒక్కసారి గుండె ఆగి మరలా కొట్టుకుంటుంది. నీకెంత ధైర్యం ఉంటే మా డాడీని పేరు పెట్టి పిలుస్తావు సిద్ధు అని అంటూ సంహిత మీదకి వెళ్ళబోతాడు విరాజ్. వర్మ, జానకి విరాజ్ని ఆపుతారు. విరాజ్ తన్ని ఏమీ అనకు, తను ఎలా పిలిచినా మాకిష్టమే, నువ్వు ఈ విషయంలో కల్పించుకోకు అంటారు. విరాజ్ సైలెంట్ అయిపోతాడు. సంహితకి ఇంకా టెన్షన్ తగ్గలేదు. సారీ సార్, సిద్ధు వాళ్ళు అని మరల వెంటనే తిప్పుకొని, జానకి ఆంటీ వాళ్ళు మీ పేరెంట్స్ అని నాకు తెలియదు సార్ అంటుంది. అవును, ఇందుకే మీ ఇద్దరు ఒకరికొకరు ఎలా తెలుసు అంటారు వాళ్ళు. సంహిత మన ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది డాడ్ అంటాడు విరాజ్. సారీ సార్, మీరు అని తెలియలేదు అంటుంది వర్మగారితో. ఏ రాక్షసి, మరలా మమ్మల్ని సార్ మేడం అని పిలిచావు, చంపేస్తాం, నువ్వు ఎప్పట్లానే పిలవాలి అంటారు వర్మగారు. విరాజ్ కోపంగా చూస్తుండేసరికి ఏం చేయాలో తెలియక తల రకరకాలుగా ఊపేస్తుంది. వర్మగారికి ఒక విషయం గుర్తుకు వచ్చి ఒక చిలిపి ఆలోచన వస్తుంది. అవును బంగారం, నువ్వు మా ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నావు కదా, మరి నువ్వు మాకు చెప్పిన హిట్లర్ పని రాక్షసుడు మా విరాజే కదా అంటాడు నవ్వుతూ. సంహిత కళ్ళు పెద్దవి చేసి భయంగా చూస్తుంది విరాజ్ వైపు. విరాజ్ చంపేసేలా చూస్తుంటాడు. జానకి వెనక దాక్కుంటుంది భయంగా. ఇరికించేశాడు అని కోపంగా చూస్తుంది వర్మ వైపు. మంచిగా అయింది అని కళ్ళు ఎగరేసి సంహితను విక్రిస్తాడు వర్మ నవ్వుతూ. జానకి నవ్వేస్తుంది గట్టిగా. వాళ్ళమ్మ అంత హ్యాపీగా ఉండేసరికి విరాజ్ ప్రస్తుతానికి అది మర్చిపోయి హ్యాపీగా వాళ్ళ అమ్మ నవ్వును చూస్తూ ఉంటాడు. ఆంటీ, ఇక నేను వెళ్తాను అని ఫాస్ట్గా వెళ్ళి స్కూటీ తీస్తుంది. సంహితను చూసి నవ్వుకుంటారు ఆ దంపతులు. ఓ, అయితే వీళ్ళు చెప్పే ఆ బంగారం నువ్వే అన్నమాట. అయినా మా డాడీని పేరు పెట్టి పిలుస్తావా, నాకు నిక్ నేమ్స్ పెడతావా, నీ సంగతి ఆఫీస్లో తేల్చుకుంటాను అనుకుంటూ కార్ స్టార్ట్ చేస్తాడు విరాజ్. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.